శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా ఫ్రెండ్లీ పోలీసులుగా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందటం, సన్మానం చేయించుకోవటం అభినందనీయమని గురజాల డీఎస్పీ జగదీష్ అన్నారు. దుర్గి మండల అభివృద్ధి కార్యాలయం వద్ద ఎస్ఐ సుధీర్ కుమార్ సీఈలకు ఏర్పాటు చేసినటువంటి సన్మాన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కారంపూడి సర్కిల్ సీఐ టీవీ శ్రీనివాసరావు పదోన్నతిపై బదిలీగా వెళ్లటంతో ప్రేమపూర్వకమైన వీడ్కోలు చెబుతూ కారంపూడి సర్కిల్ సీఐగా పి శరత్ కుమార్ నూతనంగా బాధ్యతలు చేపట్టిన శుభ సందర్భంగా స్వాగతం పలుకుతూ ఈ సన్మాన సభ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వచ్చేది మూడోది, ఏం జరిగినా చూసేదానికి మనం ఉండవు. కేవలం మన కళ్ళతో చూసి మనం ఆనందించి మన గర్వం ఇంకా పెంచేది ఈ రెండోది ఏదంటే ఈ ఉద్యోగం రీత్యాలో ఉండే బదిలీలు కానీ పదోన్నతి కానీ. బదిలీకి మధ్యలో ఉన్న గ్యాప్లో మనం ఎంత చక్కగా పబ్లిక్కి సర్వీస్ చేశామన్నది ప్రొఫెషనల్గా నిలిచిపోద్ది. ఎంత చక్కగా ఆయన సర్వీస్ చేశారనేది ఈరోజు మీరు ఎంతమంది అయితే వచ్చున్నారో ఆల్మోస్ట్ 9 అవుతుంది, అయినా కానీ ఇక్కడ కూర్చొని మీరు అందరూ ఆయన కోసం ఉన్నారంటేనే అది నిదర్శనం ఎంత చక్కగా చేశారన్నది. అదే స్టాండర్డ్లో వెళ్ళిపోతే మంచి సర్వీసెస్ ఇచ్చేస్తారు మీకు. ఆ బెంచ్ మార్క్ సెట్ చేసి పార్సీఏ గారు వెళ్ళిపోతున్నందుకు అదే పెద్ద ఆయనకి విషయం. అండ్ వాళ్ళ ఫ్యామిలీకి అలానే ఎక్కడున్నా కానీ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నాకు దుర్గి పడిందని పాస్పోర్ట్ ఇచ్చారు గుంటూరు నుంచి. బస్ ఎక్కాను. బస్ ఎక్కితే మా ఏరియాలో కొండలు కొట్లేం కనపడదు, మాకంతా ప్లేన్ అనేది కనపడుతుంది. కరెక్ట్గా డిగ్రీ ఫస్ట్ ఇయర్, నాకు 18 నుండి 19వ సంవత్సరం వచ్చింది, కానిస్టేబుల్ వచ్చింది, బిఎస్సి చదువుతున్నాం. అందరు దుర్గి పడింది అనగానే నాకు అదో రకంగా చూశారు, ఇటు కూడా నిష్టదరిద్రులా ఉన్నాడు. 58 మందిలో అప్పుడు మాచర్ల రూరల్ సర్కిల్లో ఉంది సార్. 2014లో ట్రై చేశాను కానీ నాకు పళ్ళ మాచర్ల రూరల్. తర్వాత 2019లో కూడా ట్రై చేశాను, అప్పుడు నాకు అవకాశం ಇಲ್ಲ. 2024లో మా గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాను, సార్ ఇట్లా నాకు అవకాశం ఏంటి సార్, ఆ మాచర్ల టౌన్ కానీ రూరల్ కానీ వెళ్తారా అని చూసేవాళ్ళు. నేను కూడా నా ఊరిలో నా బంధువులాగా చూశాను అందరినీ, మండలంలో ప్రజలందరినీ కూడా. తర్వాత ఇక్కడి నుంచి వట్టిచెరుకూరు వెళ్ళాను. తర్వాత మళ్ళీ ఎస్ఐ ఉద్యోగం వచ్చింది, పిడుగురాల ట్రైనింగ్ ఎస్ఐగా చేశారు. మళ్ళీ దుర్గేశారు నాకు. నేను ఆ దుర్గి వద్దు సార్, నన్ను ఇంకెక్కడికన్నా వేయండి, నేను ఆల్రెడీ అక్కడ 6 సంవత్సరాలు కానిస్టేబుల్ చేశాను, ఎక్కడికి వెళ్ళినా మీరు ఇలానే ఉండాలని నాకు మీరు ఆ రోజు అప్పుడు నాకు చేసిన సహాయ సహకారాలు, ఆ రోజు నన్ను పంపించిన ఆ ఫేర్వెల్ పార్టీ చూసి ఒక రకంగా నాకు ఎక్కడికి వెళ్ళినా ఇలానే చేయాలనిపించడం చేశారు. తర్వాత సార్ దుర్గి నుంచి నేను వెళ్ళినా కానీ 2008లో వెళ్ళాను, మళ్ళీ 2024లో వచ్చాను. 16 సంవత్సరాలు ఈ దుర్గి మండల ప్రజలందరూ ఏ అవసరం వచ్చినా ఏ చిన్న బారసాలైనా నన్ను పిలుస్తారు సార్. వాళ్ళ మిరపకాయ కృతజ్ఞతలండి. ఎవరు పెద్దలు ఇక్కడ పబ్లిక్ పెద్దలు కానీ సార్ టీవీ శ్రీనివాసరావుకి ప్రత్యేకమైనటువంటి సన్మాన శుభాకాంక్షలు. సర్కిల్ ఇన్స్పెక్టర్ మాచర్ల వారు కూడా దిశాలో తోటి బహుమతి, అదేవిధంగా మంచి మెమెంటో ఇచ్చారు జగదీష్ గారు డిఎస్పీ గారు. పులిహరి గారు శ్రీనివాసరావు గారికి పూరాం గ్రూపులతో విషయాలతో సత్కరించారు. అలానే జానకి రామయ్య గారు. వాళ్ళు సన్మానం అయిపోయిన తర్వాత భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. 1 వచ్చేయండి, చేసుకోవద్దాం. అందరూ 2 నిమిషాలు అయిపోయినటువంటి వాళ్ళు ఎవరు ఉండదండి. కోరుచున్నాం. సన్మానం కార్యక్రమం దిగండి.